హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్, దట్ ఈస్ BRM యూనిట్ నెంబర్ 3, దట్ ఈస్ స్కేలింగ్ అండ్ మెజర్మెంట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో ఇచ్చాను. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 2 ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. సో ఎవరికైతే కావాలో చెక్అవుట్ చేసుకోండి. సో ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 3 కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అన్ని టాపిక్స్ అయితే వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఏవైతే చెప్పి ఉన్నానో అవి పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. బట్ ఎక్స్ప్లెనేషన్ వైజ్గా అన్నీ చెప్తాను, బికాజ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిఫైన్ మెజర్మెంట్ అండ్ స్కేలింగ్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్స్ అంటున్నారు. అంటే మెజర్మెంట్ అంటే ఏంటి, స్కేలింగ్ అంటే ఏంటి, దానికి ప్రాపర్టీస్ ఏముంటాయి, దాని యొక్క ఫీచర్స్ లాంటిది ఏముంటుంది అని అడుగుతున్నాను. సో మెజర్మెంట్ అంటే ఏంటి? అకార్డింగ్ టు WS Torgerson, measurement is the assignment of numbers to object to represent amounts or degrees of a property processed by all of the objects. సో మెజర్మెంట్స్ అనేది ఒక నంబర్ టైప్లో, ఓకేనా, మెజర్ చేయడం అంటే 1 book 2 అంటే లైక్ మెజర్మెంట్ చేయడం. వీడికైనా 10 centimeters ఉంది, వీడికైనా ఎంత 1 meter ఉంది. అది అకార్డింగ్ టు ది టార్జెస్ అని ఏం చెప్తున్నా అంటే మెజర్మెంట్ అనేది ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 అని అనుకుంటున్నాం. అసైన్మెంట్ ఆఫ్ నంబర్స్, ఓకేనా, అదేం రిప్రజెంట్ చేస్తుంది? ఆ ప్రాపర్టీకి ఎన్ని ఆబ్జెక్ట్స్ పడుతున్నాయి, అది మెజర్మెంట్. స్కేలింగ్ అంటే ఏంటి? స్కేలింగ్ ఈజ్ అన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెజర్మెంట్స్ కాన్సెప్ట్. అంటే ఈ మెజర్మెంట్ కాన్సెప్ట్కి అడ్వాన్స్డ్ ఫీచర్ అంటే న్యూ ఫీచర్ యాడ్ చేసేదాన్ని స్కేలింగ్ అంటాము. ఇట్ రిఫర్స్ టు ది కంటిన్యూమ్ ఆన్ విచ్ ద ఆబ్జెక్ట్ టు బి మెజర్డ్ ఆర్ మార్క్డ్, which while measurement is the actual assignment of numbers or symbols, scaling is the arrangement of these numbers in a order or a continuum. ఇక్కడ ఏం చెప్తున్నాను, మెజర్మెంట్ అనేది ఒక నెంబర్స్ని అసైన్ చేయడం అయితే స్కేలింగ్ అనేది సీక్వెన్షియల్గా అంటే నంబర్స్ని ఒక ఆర్డర్లో పెట్టేది స్కేలింగ్. మెజర్మెంట్ అంటే ఏంటి? నెంబర్స్తోని మెజర్ చేసేది మెజర్మెంట్ అయితే దాన్ని ఒక ఆర్డర్లో పెట్టి సీక్వెన్స్లో పెట్టేది స్కేలింగ్ అవుతుంది. ఓకేనా. ప్రాపర్టీస్ ఏముంటాయి అంటే డిస్టింక్టివ్ క్లాసిఫికేషన్. డిస్టింక్టివ్ క్లాసిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం ఒకటి ఏదైనా మెజర్ చేస్తున్నాం, మన ఇండియాలో పాపులేషన్ మెజర్ చేస్తున్నాం అనుకోండి, లైక్ ఎట్లా ఉంటుంది, లైక్ డివైడ్ చేసి చేస్తాం. మేల్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, లైక్ అండర్ ఏజ్డ్ ఎంత అంటే యంగ్స్టర్స్ ఎంత ఉన్నారు, అబౌవ్ 50 వాళ్ళు ఎంత ఉన్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, జెండర్ కేటగరైజ్ ద ఇండివిజువల్స్ ఇంటూ 2 groups, మేల్ ఫీమేల్. అంటే ఉన్న గ్రూప్స్లలో మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు అట్లన్నట్టు మనం క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ డివైడ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆర్డర్. ఆర్డర్ అనేది ఉంటుంది అంటే అరేంజ్మెంట్ అనేది ఒక ఆర్డర్ వైజ్గా ఉంటుంది, అంటే అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో కొంతమందికి మార్క్స్ వచ్చినాయి, అందరికీ మార్క్స్ వచ్చినాయి. అందులో మనం ఎలా పెడతాము, ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్, సెకండ్ హైయెస్ట్ ఉన్న వాళ్ళు సెకండ్, అట్లా హైయెస్ట్ నుంచి లీస్ట్కి పెడతాం. అవునా, ఒక ఆర్డర్లో పెడతాం, అది ఉండాలి. నెక్స్ట్ ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ వీ టేక్ టైమ్ యాజ్ ఎ మెజర్, ద డిఫరెన్స్ బిట్వీన్ 5 AM and 6 AM ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ 2 PM and 3 PM. అవునా, 1 hour. సో ఇక్కడ ఏమంటున్నాడు, డిస్టెన్స్ అంటే ఈడికి నీకు 1 centimeter అవుతున్నప్పుడు ఈడికి నీకు 1 centimeter అవ్వాలి. అవునా. సో 5 AM నుంచి 6 AM వరకు 1 hour డిఫరెన్స్ ఉన్నప్పుడు 2 AM నుంచి 3 PM వరకు 2 PM నుంచి 3 PM వరకు కూడా నీకు 1 hour డిఫరెన్స్ అనేది రావాలి. అంటే ఈక్వల్గా నువ్వు డివైడ్ చేయాలి, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా నువ్వు చేయకూడదు అని అంటున్నాడు. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫిక్స్డ్ ఒరిజిన్. ఫిక్స్డ్ ఒరిజిన్ అంటే ఏంటంటే సింపుల్గా ఎగ్జాంపుల్ చూద్దాము. సేల్స్ ఆఫ్ ఎ కంపెనీ వేర్ 0 sales describes that there is no sales or absence of sales. Similarly, an individual income denotes no income or absence of income. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఫిక్స్డ్ ఒరిజిన్ అంటే ఏంటంటే మీనింగ్ అనేది 0 ఉన్నప్పుడు, ఓకేనా, మీనింగ్ అనేది 0 ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, నో చేంజ్ అని రాస్తాం. అంటే 0 sales అని అంటున్నప్పుడు సేల్స్ అమ్మకనన్నా పోవాలి, లేదంటే వీడు పెట్టనన్నా పెట్టకపోవాలి. ఓకేనా. ఒక ఇండివిజువల్స్కి ఇన్కమ్ అంటే ఏంది, ఐదర్ ఏం ఇన్కమ్ రాకపోవడం, లేదు అని అంటే ఇన్కమ్ అంటే యాబ్సెన్స్ అంటే వీడేం వర్క్ చేయకుండా
వర్క్ చేయలేడు కాబట్టి ఇన్కమ్ రాకపోవడం, అట్లా ఒరిజిన్ అనేది ఫిక్స్ చేస్తుంది. గాట్ ఇట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్కేలింగ్ టెక్నిక్స్. డిఫరెంట్ స్కేలింగ్ టెక్నిక్స్ ఏంటి, అందులో కంపారిటివ్ టెక్నిక్ డీటెయిల్డ్గా అడిగినాడు. సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ యొక్క ఫ్లో చార్ట్ నేర్చుకున్నారనుకోండి, అబ్సల్యూట్లీ మీకు 3 ఆన్సర్స్ కవర్ అవుతాయి. ఒకటి స్కేలింగ్ టెక్నిక్స్ అన్నప్పుడు మొత్తం ఆన్సర్ రాయాలి. కొన్నిసార్లు వాడు కంపారిటివ్ స్కేలింగ్ టెక్నిక్స్ మాత్రమే అడుగుతాడు, అప్పుడు ఇవి 3 రాయాలి గురించి. నెక్స్ట్ నాన్ కంపారిటివే అడుగుతాడు, అప్పుడు ఇవి 3 రాయాలి. సో ఈ ఒక్క ఆన్సర్ మనం డీటెయిల్డ్గా నేర్చుకున్నాం అనుకోండి, లిటరల్లీ ఒక 3 ఆన్సర్స్ అనేది 2 to 3 ఆన్సర్స్ అనేది మీకు వచ్చేస్తుంది. గాట్ ఇట్. ఇందులో స్కేలింగ్ టెక్నిక్స్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి, కంపారిటివ్, నాన్ కంపారిటివ్. కంపారిటివ్లా పెయిడ్ కంపారిజన్ స్కేల్ అంటాము, ర్యాంక్ ఆర్డర్, కాన్స్టెంట్ సమ్ స్కేల్. అంటే ఈ నేమ్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ నేమ్స్ని గుర్తుపెట్టుకుంటే సగం మ్యాటర్ ఇందులోనే ఉంటుంది మనకి. ఎలానో చెప్తా. నాన్ కంపారిటివ్లో కంటిన్యూస్ ఉంది, ఐటమ్స్ రేటెడ్ స్కేల్స్ ఉంటాయి. ఐటమ్ రేటెడ్ స్కేల్స్ను మళ్ళీ లైక్డ్ స్కేల్, సిమెటిక్ డిఫరెన్షియల్ స్కేల్, స్టెపుల్ స్కేల్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి మనకున్నది, పెయిడ్ అండ్ కంపారిజన్ స్కేల్. పెయిడ్ అండ్ కంపారిజన్ స్కేల్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఇంకొక ప్రోడక్ట్తో కంపారిజన్ చేయడం, ఓకేనా. ఒక థింగ్ని ఇంకొక థింగ్ని ప్రిఫరెన్స్ అంటే డిఫరెన్స్ చేసి పేర్ చేసి కంపారిజన్. ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, విచ్ చాక్లెట్ డూ యూ ప్రిఫర్ మోస్ట్. 5 స్టార్ ఎక్కువ ప్రిఫర్ చేస్తావా, డైరీ మిల్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తావా, డైరీ మిల్క్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. అది స్కేలింగ్ టెక్నిక్, వన్ ఆఫ్ ద స్కేలింగ్ టెక్నిక్, దట్ ఈస్ పెయిడ్ కంపారిజన్. ఓకే. సో నెక్స్ట్ వన్ ర్యాంక్ ఆర్డర్ స్కేల్. ర్యాంక్ ఆర్డర్ స్కేల్ అని అంటే ర్యాంక్ వైజ్గా మనం ఆర్డర్ చేయడం. గాట్ ఇట్. సో ఇప్పుడు డైరీ మిల్క్ ఎంతమంది తింటున్నారు, ఓకేనా, మళ్ళా సిల్క్ ఎంతమంది తింటున్నారు, పర్క్ ఎంతమంది తింటున్నారు, 5 స్టార్ ఎంతమంది తింటున్నారు, ఒక ర్యాంక్ వైజ్గా మనం ఆర్డర్ చేసేది ర్యాంకింగ్ స్కేల్. ఇక్కడ చూడండి, క్లారిటీ అంటే 3 మెంబర్స్ ఉన్నారు, డ్యూరబిలిటీ 1, ప్రాబబిలిటీ 4, ప్రైస్ 5, అంటే ఇట్లా ఆర్డర్ వైజ్గా మనం పెట్టడం. గాట్ ఇట్. నెక్స్ట్ కాన్స్టెంట్ సమ్ స్కేల్. అంటే ఇక్కడ కాన్స్టెంట్ సమ్ స్కేల్ అంటే ఏంటంటే ద respondent keeps aside certain amount, that is 8,000 for shopping. Some specific items, note that the amount should not exceed 8,000. అంటే ఈ కాన్స్టెంట్ సమ్ స్కేల్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనము ఒకటి అనుకుంటాం, ఎవ్రీడే మనం 10 రూపీసే ఖర్చు చేయాలి అని అనుకుంటాం. ఆ 10 రూపీసే పెట్టుకుంటాం. ఆ 10 రూపీస్ ఖర్చు చేయొచ్చు, లేదా 10 రూపీస్ దాచుకోవచ్చు, కానీ 10 రూపీస్ కన్నా ఎక్కువ ఖర్చు చేయకూడదు. ఒక కాన్స్టెంట్ అమౌంట్ పెడతాం కదా, దాన్ని మనం కాన్స్టెంట్ సమ్ స్కేల్ అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, క్లోత్స్కి 2,000 పెట్టాలనుకుంటున్నావు ఎవ్రీ మంత్, యాక్సెసరీస్కి 1,000 ఖర్చు చేయాలనుకుంటున్నావు, నాట్ ఎక్సీడింగ్ మోర్ దెన్ దిస్. కాస్మెటిక్స్కి 2,500, జ్యువెలరీకి 2,000, డిన్నర్కి 500, మొత్తం ఎంత 8,000. లైక్ దిస్. నీకున్న అమౌంట్ని ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నావు, ఎంతెంత పెట్టాలనుకుంటున్నావు, ఇది కాన్స్టెంట్ సమ్. హోప్ ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటా. ఇవన్నీ మీకు కంపారిటివ్ ఆర్ నాన్ మెట్రిక్ స్కేలింగ్ టెక్నిక్స్లో వస్తాయి. కంపారిటివ్ అన్న నాన్ మెట్రిక్ అన్న ఒకటి. ఇప్పుడు నాన్ కంపారిటివ్ స్కేల్ అనేది చూద్దాం. నాన్ కంపారిటివ్ స్కేల్లో ఫస్ట్ వన్ మనకి కంటిన్యూస్ ఆర్ గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ అంటున్నాం. అంటే ఇక్కడ తెలిసిపోతుంది, గ్రాఫ్తోని మనం మెన్షన్ చేసేది గ్రాఫింగ్ రేటింగ్ స్కేల్. అంటే ఇక్కడ కంటిన్యూస్ అంటే ఏంటంటే, ద కంటిన్యూస్ రేటింగ్ స్కేల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ graphic rating. In this type of non-comparative scaling technique, the respondent gives their rating by marking a continuous line. Two opposite words are labeled at the both of the ends of the line. The line may have point, అంటే సేమ్ మన గ్రాఫ్ మీద ఎలా అయితే ప్లాట్ చేస్తామో సేమ్ అలాగా మనకి ఇచ్చేదాన్ని కంటిన్యూస్ ఆర్ గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఏముంటుంది, ఐటమ్స్ రేటింగ్ స్కేల్. ఐటమ్స్ రేటింగ్ స్కేల్లో ఫస్ట్ వన్ లికర్డ్ స్కేల్ అని అంటాం. ఈ లికర్డ్ స్కేల్ అంటే ఏంటంటే, ఇఫ్ అ రెస్పాండెంట్ ఈస్ ఆస్క్డ్ హౌ మచ్ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ యువర్ బ్రాండ్, దెన్ దే విల్ గివ్ అ పాయింట్ స్కేల్. ఎట్ ద ఎండ్ రిప్రజెంట్స్ వెరీ డిసాటిస్ఫైడ్ అండ్ వెరీ సాటిస్ఫైడ్, గుడ్, బ్యాడ్. ఇప్పుడు మనం ఒక యాప్ యూజ్ చేసుకుంటున్నామన్నా కూడా మనకి రివ్యూ అడుగుతుంది కదా, సాటిస్ఫైడా, మోర్ సాటిస్ఫైడా,
లెస్ సాటిస్ఫైడా, డిసప్పాయింటెడా, వెరీ డిసప్పాయింటెడ్ అని ఉంటుంది కదా. సో దాన్ని మనం లిక్విడ్ స్కేల్ అంటాం. అంటే నంబర్స్తోని కాకుండా నీ యొక్క ఫీలింగ్తోని మనం మెజర్మెంట్ చేసేది. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ సిమెంటిక్ డిఫరెన్షియల్ స్కేల్. సిమెంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అంటే ఏంటంటే ఇలా గుడ్ క్వాలిటీ ఉంటుంది, పూర్ క్వాలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు నంబర్స్తోని పాయింట్ అవుట్ చేయాలి. అంటే 1 to 3.5 వరకు ఏమో గుడ్ క్వాలిటీ వరకు వస్తుంది, 3.5 నుంచి 7 వరకు పూర్ క్వాలిటీకి వస్తుంది. అంటే ఇలా మనము కొన్ని కాడ ఇలా కూడా మనం ఏమంటారు మన ఎక్స్పెక్టేషన్స్, మన రివ్యూస్ని మనం ఇలా కూడా ప్లాట్ చేస్తాం. దాన్ని మనం సిమెంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అంటాం. స్టేపుల్ స్కేల్ అంటే ఏంటంటే ఇప్పుడు గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఓకేనా, యాంబియన్స్ ఉంది. అంటే గుడ్ ప్రోడక్ట్స్కి నువ్వు +1 ఇస్తావా, +2 ఇస్తావా, +3 ఇస్తావా, ఆల్స్ 0 ఇస్తావా, -1 ఇస్తావా, -2 ఇస్తావా, -3. అంటే ఈ ప్రోడక్ట్స్కి నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు, యాంబియన్స్కి ఎంత రేటింగ్ ఇస్తావు, సర్వీస్కి ఎంత రేటింగ్ ఇస్తావు. ఇలా మనం స్టేబుల్గా అంటే ఇట్లా డివైడ్ చేసుకుంటూ చెప్పేదాన్ని స్టేబుల్ మెజర్మెంట్ అంటాం. అంటే ఇలా కూడా నువ్వు మెజర్మెంట్ అనేది చేసుకోవచ్చు. గాట్ ఇట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అడుగుతున్నాడు. అంటే ఇందులో మేజర్గా మనకి 4 టైప్స్ ఉంటాయి. నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వెల్ స్కేల్, రేషియో స్కేల్. ఇది కూడా ఈజీగానే ఉంటుంది. నామినల్ స్కేల్ అంటే ఏంటంటే ఇట్స్ క్వాలిటేటివ్, అంటే క్వాలిటీని బట్టి మనము మెజర్మెంట్ చేసేది, ఓకేనా. సో ఇక్కడ ఏముంటుంది, డిస్క్రిప్టివ్ నేచర్ ఉండాలి. అంటే లైక్ నీ ఆన్సర్ అనేది ఐదర్ ఎస్ ఆర్ నో. డూ యూ లైక్ యాంబియన్స్, నీకు ఎస్ అయితే ఎస్ చెప్పాలి, నో అయితే నో చెప్పాలి. నీకేం మనకు అక్కడ ఏం డిస్క్రిప్షన్ అడగడతలేడు, ఎందుకు నచ్చుతలేదు, ఎందుకు నచ్చిందని అడుగుతలేడు. ఐదర్ ఎస్ ఆర్ నోలో చెప్పేదాన్ని నామినల్ స్కేల్ అని అంటాం. గాట్ ఇట్. నెక్స్ట్ ఆర్డినల్ స్కేల్ అంటే ఏంటంటే ర్యాంకింగ్ స్కేల్. అంటే అసైనింగ్ నంబర్స్ అని పెట్టాలి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రోడక్ట్కి, ఫుడ్కి నువ్వు 1 రేటింగ్ ఇస్తున్నావు, బిర్యానీకి 10 రేటింగ్ ఇస్తున్నావు, పన్నీర్కి 5 రేటింగ్ ఇస్తున్నావు. అట్లా ర్యాంక్స్ని బట్టి మనం ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్, ఏది వర్స్ట్ పర్ఫార్మెన్స్, ఏది మిడిల్ పర్ఫార్మెన్స్ అనేది మనం చెప్పేదాన్ని ఆర్డినల్ స్కేల్ అంటాం. అంటే ఆర్డినల్ స్కేల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ వీ కెన్ మెజర్ ఆర్ రివ్యూస్, మెజర్ ద మెజర్మెంట్స్ బై నంబర్స్. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ ఇంటర్వెల్ స్కేల్. అంటే ఈ ఇంటర్వెల్ స్కేల్ అనేది ఎలా ఉంటుందని అంటే స్మోకింగ్, చైన్ స్మోకర్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం మనము, బెటర్ ఎగ్జాంపుల్ చూసి అర్థమవుతుంది. ఆన్ ది స్కేల్ ఆఫ్ స్మోకింగ్, ఏ చైన్ స్మోకర్, ఫ్రీక్వెంట్ స్మోకర్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ ఆఫ్ దెమ్ డిస్క్రిప్టర్స్ ఈజ్ 1 యూనిట్ ఫ్రమ్ ద ప్రిసీడింగ్ అండ్ సక్సీడింగ్ యాక్టివిటీస్. అంటే సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, సిగరెట్ తాగే వాళ్ళలో డైలీ తాగే వాళ్ళు ఉంటారు, ఫ్రీక్వెంట్గా అంటే అప్పుడప్పుడు తాగే వాళ్ళు ఉంటారు. సో నువ్వు డైలీ తాగేవాడివా, ఫ్రీక్వెంట్గా తాగేవాడివా, అసలు తాగని వాడివా, ఓకేనా, నాన్ స్మోకర్. అట్లయితే ఒకటే మనకి రివ్యూస్ చేసేది, ఒకటి రీసెర్చ్ చేసేది ఒకదాని మీద, దేని మీద, స్మోకింగ్ మీద. స్మోకింగ్ మీద తాగేటోళ్ళు ఉంటారు, తాగని వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు తాగేటోళ్ళు ఉంటారు, అసలు రోజు తాగేటోళ్ళు కూడా ఉంటారు. అట్లా దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయడం, దాన్ని మనం ఇంటర్వెల్ స్కేల్ అని అంటాం. నెక్స్ట్ రేషియో స్కేల్. రేషియో స్కేల్ ఈజ్ నథింగ్ బట్ పొజిషన్స్ ఇవ్వడం, ఫస్ట్, సెకండ్, థర్డ్, అట్లా క్లియర్గా మనము ఆ పర్టికులర్ దాని మీద చెప్పడం. ఇక్కడ చూడండి, కన్సిడర్ ద కంపెనీస్ ఏబిసిడి అనే కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనే ఒక ర్యాంక్స్ మీద బేస్డ్ అయి ఉన్నాయి. అండ్ క్లియర్లీ ఏ ఈజ్ బెటర్ దెన్ బి విత్ అ డిఫరెన్స్ ఆఫ్ 5,000 ఇన్ ప్రాఫిట్స్. ఫర్దర్ ఏ ప్రాఫిట్స్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ ప్రాఫిట్ ఎంత, బి ప్రాఫిట్ ఎంత, సి ప్రాఫిట్, డి ప్రాఫిట్. ప్రాఫిట్ని బట్టి ఆ కంపెనీ యొక్క గ్రోత్, ఈ కంపెనీ యొక్క లీడ్ చేసే కెపాసిటీ మనం చెప్పేదాన్ని రేషియో స్కేల్ అని అంటాం. గాట్ ఇట్. సో ఇదొకటి. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే డేటా అనాలిసిస్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది.
వాట్ ఈజ్ డేటా అనాలిసిస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనాలిసిస్. అంటే డేటా అనాలిసిస్ అంటే ఏంది, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని, మనకి కావాల్సిన డేటాని మాత్రమే తీసుకొని దాన్ని అనలైజ్ చేయడం. ఆ అనలైజ్ చేసేది ఎలా ఉండాలంటే మనకు తగ్గినట్టుగా, మన రీసెర్చ్కి తగ్గినట్టుగా అనలైజ్ చేసి వాట్ ఎవర్ ఈజ్ ద రిక్వైర్మెంట్, అంటే వెదర్ మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా, ఏ సోర్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చినా కూడా, సర్వేస్ నుంచి వచ్చినా కూడా, ఆ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో మనము సెట్ చేసుకొని మనకి ఏదైతే కావాలనుకున్న దాన్ని, ఆ డేటాని మాత్రమే తీసుకొని దాన్ని అనలైజ్ చేయడంని డేటా అనాలిసిస్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ డేటా. అంటే ఆ డేటాని ఇన్స్పెక్ట్ చేసి, అంటే మనం రీసెర్చ్ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేస్తాం, వాట్ ఎవర్ ఈజ్ ద రిక్వైర్డ్ థింగ్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి అంటే అన్వేరియేట్ డేటా అనాలిసిస్, బైవేరియేటెడ్, మల్టీవేరియేటెడ్. అన్వేరియేటెడ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ థింగ్ మీదనే మనము రీసెర్చ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రీసెర్చ్ స్టడీ మే బీ కండక్టెడ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ద సింగిల్ వేరియబుల్ ఏం చేంజ్ ఉంటుందంటే ఏజ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆ పర్సన్ మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. గాట్ ఇట్. అట్లా యూనివేరియేటెడ్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి బైవేరియేటెడ్. బైవేరియేటెడ్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అంటే ఏంటంటే ద రీసెర్చర్ ఏం చేస్తారు, క్వాలిటీని కంపేర్ చేస్తారు. అంటే ఈ ప్రోడక్ట్ రెండు ప్రోడక్ట్స్ సేమే, కానీ ఏ ప్రోడక్ట్కి ఎక్కువ క్వాలిటీ ఉంది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ మంచిగా ఉంది అనేది చూసేదాన్ని బైవేరియేట్ డేటా అనాలిసిస్ అంటాం. నెక్స్ట్ మల్టీవేరియేట్ అనాలిసిస్ అంటాం. మల్టీవేరియేటెడ్ అంటే మోర్ దెన్ 3. ఓకేనా, బై అంటే 2. ఓకేనా, సో మల్టీవేరియేట్ అంటే మోర్ దెన్ 3 వేరియబుల్స్ని కంపేర్ చేసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవడాన్ని మల్టీవేరియేట్ డేటా అనాలిసిస్ అని అంటాం. గాట్ ఇట్. నెక్స్ట్ డేటా అనాలిసిస్లో క్వాలిటేటివ్ ఉంటుంది, క్వాంటిటేటివ్. అంటే క్వాలిటీగా మనం డేటాని డిసైడ్ చేస్తాము, క్వాంటిటీగా కూడా డిసైడ్ చేస్తాము. ఇది ఒకటి చూసుకోండి. మోస్ట్లీ అయితే మీరు స్కేలింగ్, మెజర్మెంట్ ఈ 2 టాపిక్స్లకైతే క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ట్యాబులేషన్ అంటే ఏంది, టేబుల్ ఫార్మాట్లో నీ యొక్క డేటాని స్టోర్ చేయడం. గాట్ ఇట్. సో అది మీరు ఈజీగా రాసేయచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈజీగా రాసేయచ్చు. జనరల్గా ఉంటాయి, ఇంకా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ అంతే, ఇక షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే మనకి ఆర్డినల్ స్కేల్ అంటే ఏం చెప్పినా, ఆర్డినల్ స్కేల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ ర్యాంకింగ్ వైజ్, అంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్, ఫోర్త్ అన్నట్టు. ఓకేనా. ఇంటర్వెల్ స్కేల్ అంటే ఏం చెప్పినా, ఇంటర్వెల్ స్కేల్ అని అంటే ఏంటంటే కంపారిజన్. అంటే ఫస్ట్ స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్తో కంపేర్ చేసుకుంటే బెటరే, ఎందుకంటే సెకండ్ స్టూడెంట్కి 95% వచ్చింది, ఫస్ట్ స్టూడెంట్కి 90% వచ్చింది. అంటే ఏ అనేటోడు బీతో కంపేర్ చేసుకుంటే 5% తక్కువ, బి అనేటోడు ఏతో కంపేర్ చేసుకుంటే 5% ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది అన్నట్టు కంపేర్ చేయడంని ఇంటర్వెల్ స్కేల్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ రిలయబిలిటీ ఆఫ్ అ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్ అంటున్నాడు. ఒక రీసెర్చ్ కోసం ఎలాంటి టైప్స్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు ఫాలో అని అంటున్నాడు. నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాబులేషన్. ట్యాబులేషన్ అంటే టేబుల్ ఫార్మాటే, దాంట్లో ఎక్కువగా మీరు నేమ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వర్డ్ ఆఫ్ క్వశ్చన్ అంటే లాస్ట్ వీడియో మనం ఆల్రెడీ యూనిట్లో చెప్పుకున్నాం, క్వశ్చన్ ఏది ఇవన్నీ చదువుకున్నాం కదా. నెక్స్ట్ ఫిజికల్ సెట్టింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 3 ఫ్రమ్ BRM. సో ఎక్స్పెషల్లీ అయితే మెజర్మెంట్, స్కేలింగ్ ఈ టాపిక్స్ నుంచి అండ్ ట్యాబులేషన్ టాపిక్ నుంచి డేటా అనాలిసిస్, ఈ 4 టాపిక్ల నుంచి క్వశ్చన్స్ అనేది చూసుకోండి. అండ్ దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 3. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఓకే, సో వీడియోని మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బికాజ్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఆ ఛానల్ ఈస్ నియర్ టు 50K సబ్స్క్రైబర్స్. హోప్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. See you all in next video. Bye bye everyone.